ఆంధ్రప్రదేశ్లో ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా మరో ఉన్నతాధికారిపైన ఈసీ బదిలీ వేటు పడింది. అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపైన ఈసీ బదిలీ వేటు వేసింది. ఇక వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఇలాంటి ఎన్నికలు విధులు అప్పగించవద్దని కూడా సీఎస్ ను ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్నతాధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇక తాజాగా మరో ఉన్నతాధికారిపైన కూడా ఈసీ బదిలీ వేటు పడింది. ఇక అనంతపురం డీఐజీ అమ్మిరెడ్డిపైన ఈసీ బదిలీ వేటు వేసింది. వెంటనే విధుల నుంచి రిలీవ్ కావాలని ఆదేశించింది. ఎలాంటి ఎన్నికల విధులు కూడా అప్పగించవద్దని సీఎస్ ను ఆదేశించింది. రైట్, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. అనంతపూర్ డీఐజీకి సంబంధించి అమ్మిరెడ్డి పైన అయితే ఈసీ వేటు వేసినట్టుగా తెలుస్తోంది. అయితే డీటెయిల్స్ ఏంటి? ఏదైతే ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ అధికార పార్టీకి ఏదైతే అంతగా పనిచేస్తున్నారో అధికారుల మందిని కూడా ఎన్నికల కమిషన్ వేటు వేస్తున్నారని చెప్పొద్దు. నిన్నటి రోజునే అనంతపురం డిఎస్పీ వీరరాఘవరెడ్డి కూడా బదిలీ రక్షణ విధుల నుంచి తొలగించడంతో పాటు ఎన్నికల విధులను అప్పగించవాలని చెప్పి తాజాగా మరో అనంతపురం పోలీస్ నుంచి అమ్మిరెడ్డిని కూడా విధుల నుంచి తప్పించడంతో పాటు ఇలాంటి ఎన్నికలు కూడా అప్పగించాలని చెప్పి కమిషన్ తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. అయితే ఇప్పుడు అనంతపురం జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో ఎక్కడికక్కడ అధికార పార్టీ ప్రతిపక్షాలకు దాడులు చేయడం కానీ పోలీసు యంత్రాంగం పూర్తిగా ఎన్నికల కమిషన్ నిబంధనలకు లోబడి పనిచేయకుండా ఇప్పటికీ కూడా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తుందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. అందులో భాగంగా ప్రధానంగా పొంగనూరు, తప్పలపల్లె, చిత్తూరు జిల్లాలో చాలా ప్రాంతాల్లో కూడా అధికార పార్టీకి అండగా ఉన్న పోలీసు అధికారులు వ్యవహరిస్తున్నారు. ఆ పోలీసు అధికారులకు అండగా ఉన్నతాధికారులు వ్యవహరించడంతో ఎవరు ఏం చేయలేని పరిస్థితి నెలకొని చెప్పి ప్రతిపక్షాలు పదే ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదుపై విచారణ చేపట్టి వాస్తవాలను తీరడంతో ఒక్కసారిగా పోలీసు అధికారులు ఎవరైతే అధికార పార్టీకి అండగా వ్యవహరిస్తున్నారో, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారో వారందరి మీద కూడా సంసిద్ధ చర్యల్లో భాగంగా ఎన్నికల కమిషన్ అందరినీ కూడా బదిలీ వేస్తోంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.